కేవలం ఆవుల గేదెల పేడ అమ్మి నెలకు 90,000 రూపాయలు అంటే ఏడాదికి దాదాపు 10 లక్షలకు పైగా సంపాదించడం సాధ్యమేనా? బహుశా మనం కలలో కూడా ఊహించలేం కదా. కానీ ఇది నిజం. మనం రోడ్డు మీద పేడ కనిపిస్తే అసహించుకుని ముక్కు మూసుకుని పక్కకు తప్పుకుంటాం. కానీ అదే పేడ ఈ రోజు ఒక ఊరి తలరాతను మారుస్తోంది. పేద రైతులను కోటీశ్వరులను చేస్తోంది. మన కార్లకు ఆటోలకు ఇంధనంగా మారుతోంది. చెత్త నుంచి సంపద అనే మాటకు అసలైన ఉదాహరణగా నిలుస్తున్న గుజరాత్ లోని ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. గుజరాత్ లోని అత్యంత పెద్ద జిల్లాలలో ఒకటైన బనస్కాంత జిల్లాలో ఈ అద్భుతం జరుగుతోంది. ఒకవైపు రాజస్థాన్ ఎడారి, మరోవైపు కచ్ ఎడారి, మధ్యలో నీళ్లు లేక ఎండిపోయిన బనస్ నది. ఇక్కడ వ్యవసాయం చేయడం అంటే ఒక జూదం లాంటిది. వర్షాలు పడవు, నీళ్లు ఉండవు. దాంతో ఇక్కడి ప్రజలు వ్యవసాయం కన్నా పాడి పరిశ్రమ పైనే ఎక్కువ ఆధారపడతారు. ఇక్కడ ఎంతెలా పశువులను పెంచుతారంటే బనస్కాంత జిల్లాలో మనుషుల జనాభా కన్నా పశువుల జనాభానే ఎక్కువ. సుమారు 30 లక్షలకు పైగా ఆవులు, గేదెలు ఇక్కడ ఉన్నాయి. ఒకప్పుడు కరువుతో అల్లాడిపోయి వలసలు పోయిన ఈ జిల్లా ఇప్పుడు భారతదేశంలోనే ఒక సరికొత్త ఫ్యూయల్ రెవల్యూషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. హౌ డంగ్ బికమ్స్ ఫ్యూయల్. ఆసియాలోనే అత్యంత పెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన బనాస్ డైరీ, జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి ఒక డీల్ కుదుర్చుకున్నాయి. సుజుకి సంస్థ దాదాపు 250 కోట్ల రూపాయల పెట్టుబడిగా పెట్టి ఇక్కడ భారతదేశపు మొట్టమొదటి బయో సిఎన్జి ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. అసలు ఈ ప్లాంట్ లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న 40 గ్రామాల నుంచి దాదాపు 800 మంది రైతుల దగ్గర ఉన్న 17,500 పశువుల పేడను ప్రతిరోజు ట్రాక్టర్లలో ఈ ప్లాంట్ కి తీసుకొస్తారు. రోజు సుమారు 3.5 లక్షల కిలోల పేడ ఇక్కడికి వస్తుంది. ఆ పేడను ముందుగా నీటితో కలిపి ఒక గుజ్జులా చేస్తారు. ఆ తర్వాత ఆ గుజ్జును 75 లక్షల కిలోల కెపాసిటీ ఉన్న ఒక పెద్ద డైజెస్టర్ లోకి పంపుతారు. అక్కడ 45 రోజుల పాటు ఆ పేడను ప్రాసెస్ చేస్తారు. దాని నుండి బయోగ్యాస్ పుడుతుంది. అయితే అందులో 60% మాత్రమే మీథేన్ ఉంటుంది. కార్లలో వాడాలంటే అది సరిపోదు. అందుకే ఆ గ్యాస్ ను ప్యూరిఫై చేసి 98% మీథేన్ ఉండేలా అత్యంత స్వచ్ఛమైన బయో సిఎన్జి గా మార్చి పంపుల్లో అమ్ముతారు. ఈ బయో సిఎన్జి వల్ల ఎంతో లాభం ఉంది. బయట మార్కెట్ లో నార్మల్ సిఎన్జి ధర కిలో సుమారు 84 రూపాయలు ఉంటే ఇక్కడ తయారయ్యే బయో సిఎన్జి ని కేవలం 75 రూపాయలకి ఇస్తున్నారు. పైగా ఇది వాడితే మైలేజ్ కూడా అద్భుతంగా వస్తోంది. కార్లకు కిలోకు 28 నుంచి 30 కిలోమీటర్లు వస్తుంటే ఆటోలకు ఏకంగా 40 కిలోమీటర్ల మైలేజ్ వస్తోంది. అందుకే ప్రతిరోజు 400 నుంచి 500 వాహనాలు క్యూ కట్టి మరీ ఈ బయో సిఎన్జి ని కొట్టిస్తున్నారు. ఫ్రమ్ హట్ టు క్రోర్పతి. ఇక ఈ ప్రాజెక్టు వల్ల నిజంగా జీవితాలు మారిన 2 మహిళల కథల గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా దరియాబెన్ గారి కథ. సుమారు 20 ఏళ్ల క్రితం ఒక చిన్న ఇసుక గుడిసెలో ఉండేదావిడ. ఇంటికి కనీసం తలుపు కూడా ఉండేది కాదు. భర్త చనిపోవడంతో 2 చిన్న పిల్లలతో దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయింది. కూలి పనులకు వెళ్తూ ఒకే ఒక ఆవుతో జీవితం మొదలు పెట్టింది. పట్టుదలతో కష్టపడింది. ఈ రోజు ఆమె దగ్గర ఏకంగా 300 పశువులు ఉన్నాయి. రోజు 1000 లీటర్ల పాలను బనాస్ డైరీకి అమ్ముతోంది. పాలు అమ్మడం ద్వారా ఆమె టర్నోవర్ ఏడాదికి 1,85 లక్షల రూపాయలు. అంతేకాదు తన పశువుల ద్వారా రోజు వచ్చే 3,000 కిలో పేడను ఈ బయో సిఎన్జి ప్లాంట్ కు అమ్ముతోంది. అంటే రోజు 3,000 రూపాయలు. నెలకు 90,000 రూపాయలు కేవలం పేడ అమ్మడం ద్వారానే సంపాదిస్తోంది. ఒకప్పుడు గుడిసెలో ఉన్న ఆవిడ ఈ రోజు కోట్లు పెట్టి పెద్ద బంగ్లా కట్టుకుంది. 10 మందికి జీతాలిచ్చి పని ఇస్తోంది. అలాగే మీనాబెన్ అనే మరో మహిళ. ఈవిడ నెలకు పాల ద్వారా 5 లక్షల రూపాయలు సంపాదిస్తూ రోజుకు 1000 కిలోల పేడ అమ్మి నెలకు మరో 30,000 రూపాయలు ఎక్స్ట్రాగా సంపాదిస్తోంది. ఈ డైరీకి ఏ ఒక్కరు యజమాని అంటూ లేరు. ఇలాంటి వేలాది మంది మహిళలే ఈ డైరీకి అసలైన ఓనర్లు. ఇండియాస్ ఫ్యూయల్ ఫ్యూచర్. మన భారతదేశం తన సిఎన్జి అవసరాల కోసం, ఇంధనం కోసం దాదాపు 50% ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. దానికోసం మన దేశం వేల కోట్లు ఖర్చు పెడుతోంది. కానీ మన దేశంలో 30 కోట్ల పశువులున్నాయి. ఒకవేళ దేశంలోని ప్రతి జిల్లాలో, ప్రతి ఊరిలో ఇలాంటి బయో సిఎన్జి ప్లాంట్లు వస్తే మన దేశం ఇంధనం కోసం వేరే దేశాల ముందు చెయ్యి చాపాల్సిన అవసరమే ఉండదు. ఇప్పటికే గుజరాత్ లో ఇలాంటివి 3 ప్లాంట్లు నడుస్తున్నాయి. వచ్చే 10 ఏళ్లలో మరో 250 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని బనాస్ డైరీ లక్ష్యంగా పెట్టుకుంది. సో నెక్స్ట్ టైం రోడ్డు మీద పేడ కనిపిస్తే అసహించుకోకండి. అందులో ఒక దరియాబెన్ లాంటి
మహిళ కట్టుకున్న బంగ్లా దాగి ఉంది, మీనా బెన్ లాంటి వాళ్ళ స్వేచ్ఛ దాగి ఉంది, అలాగే మీ బండిని నడిపే ఫ్యూయల్ దాగి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిపైన ఆధారపడని మన భారతదేశ భవిష్యత్తు దాగి ఉంది. వ్యర్థాలను సంపదగా మార్చిన ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ మీకు ఎలా అనిపించింది? మీరు మీ ఊళ్ళో ఇలాంటి ప్లాంట్ చూడాలనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథలు ప్రతి భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోను లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.